కష్టానికి తగ్గ ఫలితం రాక కన్నీళ్లు పెడుతున్నారు నిమ్మ రైతులు. గిట్టుబాటు ధర లేకపోవడంతో నిమ్మ పంట రైతులు కుదేలవుతున్నారు. దిగుబడి బాగా ఉన్నా రేటు మాత్రం రావడం లేదు. కనీసం పెట్టుబడి డబ్బులు రావడం లేదని వాపోతున్నారు నెల్లూరు జిల్లా నిమ్మ పంట రైతులు. చెమటోటి పండించిన పంటకు కనీసం ఖర్చు పెట్టిన డబ్బు కూడా రావడం లేదని వాపోతున్నారు రైతన్నలు. నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో రైతులకు నిమ్మ సాగు ఆదాయ వనరుగా ఉంటూ వస్తోంది. వెంకటగిరి, రాపూరు, పొదలకూరు, గూడూరు, ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాల్లో రైతులు నిమ్మను అధికంగా సాగు చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో నిమ్మ సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. సాధారణంగా వేసవి కాలంలోనే నిమ్మకాయలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. దీంతో రైతులకు మంచి లాభాలు కూడా వచ్చేవి. ఎకరా సాగుకు దాదాపు ₹1,00,000 దాకా పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా మంచి ధరలు లభిస్తాయని రైతులు ఆశించిన నిరాశ తప్పడం లేదు. ఈ ఏడాది ఉత్తరాది ప్రాంతాల్లో వర్షాలు బాగా కురవడం, అక్కడ నిమ్మ విస్తీర్ణం పెరిగి దిగుబడులు అధికంగా రావడంతో నెల్లూరు జిల్లా నుంచి ఎగుమతులు మందగించాయి. దీంతో స్థానిక మార్కెట్లలోని రైతులు తమ ఉత్పత్తులను తక్కువ ధరలకే విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా 80 కిలోల నిమ్మకాయలు 4,000 నుంచి 6,000 రూపాయల వరకు ఉంటాయి. ప్రస్తుతం 1,500 నుంచి 2,500 రూపాయల వరకు పడిపోయింది. ఆదాయం వస్తుందనుకున్న రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ప్రతి సంవత్సరం మే నెల వచ్చేటప్పటికి ఫిబ్రవరి నుంచి మే నెల వరకు కేజీ 100 నుంచి 150 రూపాయలు పలికేటువంటి ధర, రైతులు కూడా మంచి గిట్టుబాటు, మంచి ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఈ సంవత్సరం ఏప్రిల్ ఆఖరి నుంచే 30-40 పడిపోయి ఇప్పుడు మరీ ఘోరంగా 25 నుంచి 25 రూపాయలు మించి నిమ్మకాయలు అమ్మట్లేదు. రైతులంతా కూడా తీవ్రమైనటువంటి నష్టాల్లోకి పోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం పైన మార్కెట్లు సరిగా, ఢిల్లీ మార్కెట్ సరిగా లేకపోవడం కారణంగా, అదేవిధంగా వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ పైకాయలు బీజాపూర్ లాంటి కాయలన్నీ రావడం మూలంగా ఇవాళ ఈ మార్కెట్లో ఉన్నటువంటి కాయలకి గిరాకీ తగ్గింది. ఈ సంవత్సరం రైతులు పూర్తి నష్టాల బారిన పడినటువంటి పరిస్థితి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి రైతులకి సరిపడేటువంటి పెట్టుబడి సాయం కానీ, పిండి కట్టలు కానీ, సబ్సిడీలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు నిమ్మకాయల పరిస్థితి ఏమైందంటే ఇంతకుముందు ఎప్పుడూ లేదు గతంలో ఇటువంటి పరిస్థితి. ఏదో 10 రోజులు అమ్మకపోయినా ఒక 10 రోజులు అమ్మడం, ఏదో ఒక మార్కెట్లో వద్దనుకున్న ఇంకో మార్కెట్లో కాయలు అడవడం పరిస్థితి ఉన్నది. ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఏమైందంటే ఫిబ్రవరి నుంచి మార్చి వరకు కొంచెం అమ్మడం అయితే అమ్ముతా వచ్చినాయి. బయట కాయలు తక్కువ. ఏప్రిల్ వచ్చే లోపల నార్త్ మొత్తం వర్షాలతో డిమాండ్ అసలు అవసరమే లేకుండా పోయింది. గత్యంతరం లేకుండా మనమైతే వర్షం ఏదేమైనా రోజు తప్పదు, ఇక్కడ ఉండే కాయలు ఫీడ్ చేసుకోవాలా. సరే మే నెల వచ్చింది. మే నెల వస్తే బాగా ఎండలు ముదిరినాయి. మనకేం ఎండలు ఉన్నాయి అక్కడ. ఒకరోజు ఈరోజు ఢిల్లీలో వర్షం అంటే, రేపు యూపీలో వర్షం అంటే, ఈ మధ్యలో వచ్చేసి టోటల్గా రోజు 100 లోడ్ల నిమ్మకాయలు తయారైనాయి ఈ మే నెల వచ్చేసరికి. ఈ 100 లోడ్లు హెవీ సరుకులతో పూర్తిగా అన్ని ప్రాంతాల్లో డిమాండ్ లేకపోవడంతో కేవలం నష్టాల్లో వ్యాపారస్తులు కానీ, అవి నమ్ముకొని రేపేదో మే నెలలో అమ్మతాయి, తర్వాత అమ్మతాయి అని ఆశపడిన రైతులకు కానీ ఎవరికి ఉపయోగపడిన విధంగా తయారు. ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. వేసవి మొదట్లో రైతులకు లాభాలు తెచ్చిన నిమ్మకాయలు ఇప్పుడు ధర దారుణంగా పడిపోవడంతో లబోదిబోమంటున్నారు. వేసవి ఆరంభంలో కేజీ నిమ్మకాయల ధర 100 రూపాయలు పలకగా ఇప్పుడు ఒక్కసారిగా 20 రూపాయలకు పడిపోయింది. ప్రకృతి విపత్తుల కారణంగా గత ఏడాదిగా లాభాలు చూడని నిమ్మ రైతులు ఈ సీజన్పై పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయ్యాయి. నిమ్మ ధర మొదట్లో మురిపించి ఇప్పుడు నట్టేటా ముంచేసిందని వాపోతున్నారు రైతులు. పెట్టుబడి ఖర్చులు తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. ఏలూరులోని నిమ్మకాయల మార్కెట్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతులు అవుతూ ఉంటాయి. ధరలు లేకపోవడంతో ఎక్కడి పంటను అక్కడే రైతులు వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది.
కోసిన పంటను వచ్చిన కాడికి అమ్ముకుంటున్నారు రైతులు. కూలీ రేట్లు, రవాణా ఖర్చులు సైతం రైతులకు మిగలడం లేదు. డిమాండ్ ఉంటే పంట లేకపోవడం, పంట చేతిలో ఉంటే రేటు లేకపోవడంతో రైతులు గత కొద్ది కాలంగా తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. దీంతో ఏలూరు జిల్లాలో నిమ్మ విస్తీర్ణం తగ్గుముఖం పడుతోంది. కాయలు ఇదివరకు 60-70 అమ్మినాయండి. ఆ 70-60 అమ్మినప్పుడు 2 సార్లు కోసాం మేము. ఇప్పుడేమో 15 రూపాయలు, 12-13 రూపాయలు అండి. కూలి రావట్లేదు, కోత కూలి రావట్లేదు. వచ్చే కిరాయి, ఇక్కడ తీతకాయలని అయ్యని ఇవన్నీ పోను మేము మళ్ళీ చేతికి పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు చేతికి పెడుతున్నామండి. ఇప్పుడు దాదాపు 800-900 పెట్టానండి 2 సార్లు వేసుకొచ్చి. నిమ్మకాయలు రైతులు తీసుకొస్తారు. ఇక్కడటువంటి కమిషన్ మర్చెంట్స్ దాన్ని పాటబాడి ఇతర రాష్ట్రాలకి కటక్, భువనేశ్వర్, ఒరిస్సా, కలకత్తా, ఢిల్లీ తదితర రాష్ట్రాలకి ఎగుమతి చేస్తారు. ఆ విధంగా ఇది సీజను, ఏప్రిల్ మే నెలంతా కూడా నిమ్మకాయల సీజను. దాదాపు రోజుకి 10 నుంచి 15 లారీలు, 10 టైర్ లారీలు ఇక్కడ నుంచి ఎగుమతి అవుతాయి. ఈ సందర్భంగా ఈ 2 నెలల సీజన్లోనే రైతులకు ₹1 వస్తుంది. అయితే ఇవాళ మార్కెట్ చూస్తే మాత్రం బాగా డౌన్ అయింది. కేవలం ₹12 నుంచి ₹15 మధ్యనే కేజీ పడుతుంది. ఇటు ఢిల్లీ కానీ, బెంగాల్ కానీ, ఇటు రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ క్రమంలో మొత్తం నిమ్మకు సంబంధించిన దాని మీద పండేటటువంటి పంట ధరలు నిర్ణయించేటటువంటిది ఏదైతే ఉందో, ట్రేడర్స్ ఎవరైతే ఈ యొక్క కొనుగోలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వ్యాపారస్తులు, వాళ్ళు నిర్ణయం చేస్తారు. దానివల్ల రైతులకి నష్టం కలిగేటటువంటి ప్రధానంగా ఉంటుంది. రైతులు నష్టపోతారు. కనుక ఏంటంటే ఈ ధరలో నిర్ణయం చేసేటటువంటి ధరల పట్టిక ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. గిట్టుబాటు ధర కల్పించాలి. సఫిషియెంట్ ప్రైస్ అనేటటువంటిది చేయగలిగితే ప్రభుత్వం ఈ యొక్క సీజనల్ అన్సీజనల్ అనేటటువంటిది ఈ నిమ్మకం ఉంటుంది. కనుక రైతుకి పండించేటటువంటి పంటకి గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులు నిమ్మ పంటను కూడా ధ్వంసం చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.